హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం బైనరీ సెర్చ్ అంటే నేర్చుకుందాం, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియోకి మీరు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి స్టెప్ 1లో చూడండి. వాల్యూస్ అంటే ఏ అనేది అరే. ఇక్కడ అరేలో 1 2 3 4 5 అనే వాల్యూస్ని అసైన్ చేస్తాము. 1కి అరే ఇండెక్స్ వాల్యూ 0, 0 నుంచి 4 వరకు ఇండెక్స్ వాల్యూస్ అవన్నీనా. లెఫ్ట్ అనే దానికి 0తో ఇండెక్స్ పొజిషన్ 0ని అసైన్ చేశాను. రైట్ సైడ్కి 4ని ఇండెక్స్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మిడిల్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. మిడిల్ వాల్యూ ఎంత, మిడిల్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ మిడిల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి మిడిల్ వాల్యూకి 0 అసైన్ చేసాం. ప్లస్ ఆర్ వాల్యూ, రైట్ వాల్యూ ఎంత 4 కాబట్టి 0 ప్లస్ 4 అంటే 4/2 అంటే 2 వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, స్టెప్ 2లో డీటెయిల్కి ఇచ్చాను. లెఫ్ట్ వాల్యూ, మిడిల్ వాల్యూ, రైట్ వాల్యూ ఇలా కూడా ఫైండ్ అవుట్ చేసాను చెప్పాను. 0 అంటే లెఫ్ట్ వాల్యూ, రైట్ వాల్యూ అంటే 4/2 కాబట్టి రైట్ ఈక్వల్స్ టు 4 అయింది. అంటే ఇక్కడ మిడ్ వాల్యూ ఈక్వల్స్ టు 2 అయింది. మిడ్ వాల్యూ ఈక్వల్స్ టు 2 కదా. ఇక్కడ కీ మనం ఒకవేళ ఇప్పుడు నేను నార్మల్గా ఇచ్చిన అరేలో 4ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏ ఆఫ్ మిడ్ వాల్యూ ఎంత 2 అన్నాను కదా. ఏ ఆఫ్ మిడ్ ఇక్కడ ఇండెక్స్ పొజిషన్లో మిడ్ వాల్యూ ఎక్కడ ఉంది, 3లా ఉంది. అంటే ఇది ఫాల్స్ అవుతుంది కదా. లైక్ ఎలా అంటే ఇక్కడ కీ అనేది పెద్దది కదా. మిడ్ వాల్యూ 3 కాబట్టి మిడ్ వాల్యూ కన్నా ఇది పెద్దది కాబట్టి కీ అనేది పెద్ద వాల్యూ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే లెఫ్ట్ అనేది మిడ్కి అసైన్ అయిపోతుంది. అప్పుడు 1 2ని ఇంకా అసైన్ 1 2ని ఇంకా చూడదు. ఇంకా 1 2ని కంపేర్ చేయకుండా డైరెక్ట్గా మిడ్ అనేది 3 దగ్గరికి వచ్చేస్తుంది. 3 దగ్గరికి వస్తే ఇక లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ అని అసైన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మిడ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ అని అసైన్ చేసాం కదా. లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ అని అసైన్ చేసాం కదా. ఇక్కడ లెఫ్ట్ వాల్యూ ఎంత, ఇందాక లెఫ్ట్ వాల్యూ 2 కదా. 2 ప్లస్ 4/2 అంటే 6/2. 6/2 అంటే 3 అవుతుంది కదా. అంటే ఇందాక మిడ్ వాల్యూ 2, ఇప్పుడు 3 అవుతుంది. ఇప్పుడు 3 అయినప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ అంటే ఇక్కడ మిడ్ వాల్యూ ఎంత, ఇప్పుడు మిడ్ వాల్యూ 3. మిడ్ వాల్యూ ఇండెక్స్ పొజిషన్ 3లో ఏముంది, 4 ఉంది. మనకు ఫైండ్ అవుట్ చేసిన కీ ఎట్టి 4 అంటే ఇది ఫాల్స్ అవుతుంది. ఇంకొక స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి, ఎల్స్లో స్టేట్మెంట్ ఒక్కైనా సరే ఆటోమేటిక్ ప్రింట్ అయిపోతుంది. మీకు తెలియడానికి అని చెప్పి ఇలా చెప్తున్నాను. ఏ ఆఫ్ మిడ్ వాల్యూ ఎంత అన్నాను, 3 అన్నాను. 3 ఇండెక్స్ పొజిషన్ 3లో ఏముంది, ఇక్కడ 4 ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కీ ఏంటి, ఇక్కడ 4 అంటే ట్రూ అయింది కదా. ట్రూ అయితే ఇక్కడ ఏం చెప్తున్నాను, ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి అంటే ఫస్ట్ కీని ప్రింట్ చేయమన్నా. అంటే 4 ఇండెక్స్ ఈజ్ 3 అని పెట్టాను. అంటే 4 ఒక పొజిషన్ ఎక్కడ ఉందంటే ఇండెక్స్ పొజిషన్ 3లా ఉంది అని చెప్తున్నాను. ఓకేనా. ఇన్కేస్ అది కాదు, ఒకవేళ కీ అనేది చిన్న వాల్యూ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు కీ అనేది చిన్న వాల్యూ అంటే కీ ఈక్వల్స్ టు 2 అయితే మిడ్ వాల్యూ ఎంత వచ్చింది, 3 దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, రైట్ సైడ్ అనేది మిడ్కి అసైన్ అవుతుంది. అంటే మిడ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ మిడ్కి అసైన్ అవుతుంది కదా. మిడ్కి అసైన్ అవ్వడం కాదు, రైట్ సైడ్కి మిడ్ని అసైన్ అవుతుంది. రైట్ ఈక్వల్స్ టు మిడ్ అంటే ఇప్పుడు రైట్ సైడ్ అనేది డైరెక్ట్గా మిడ్ వాల్యూకి వస్తుంది. ఈ టైంలో ఏమవుతుంది అంటే 4/5ని కంపేర్ చేయదు. ఇంకా 4/5 కంపేర్ చేయకుండా డైరెక్ట్గా ముందున్న వాల్యూస్ మాత్రమే కంపేర్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మిడ్ వాల్యూకి వెళ్ళండి. ఇక్కడ ఏమవుతుంది, మిడ్ ఈక్వల్స్ టు 3, మిడ్ ఈక్వల్స్ టు 2 కదా. మిడ్ ఈక్వల్స్ టు 2 అయింది. ఇక్కడ 2 అయినప్పుడు మిడ్ ఈక్వల్స్ టు 2 అంటే ఇక్కడ రైట్ ఈక్వల్స్ టు 2 అవుతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ఇక్కడ స్టెప్ 2 రండి. స్టెప్ 2లో చూడండి, మిడ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ఈక్వల్స్ టు 0 అంటే మళ్ళీ కీ వాల్యూ చేంజ్ చేసాం కాబట్టి మళ్ళీ ఫస్ట్ థింగ్ కంపేర్ అవుతుంది.
మిడ్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 0+4 ఉంది కదా, రైట్ వాల్యూ ఇందాక 4, కానీ ఇప్పుడు ఎంత 2 వేస్తున్నాం, 2 కదా ఇస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే రైట్ మిడ్ని అసైన్ చేసాం కదా రైట్కి, దానివల్ల ఇక్కడ 2 అని ఇస్తున్నాం. అంటే 2/0+2/2 అంటే 1 వస్తుంది. అంటే ఇక్కడ మిడ్ వాల్యూ ఇక్కడ 2 వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ మనకు 1 అని వస్తుంది. అప్పుడు చెక్ చేయండి. మిడ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఏ ఆఫ్ మిడ్ అంటే ఏ వాల్యూ ఎంత, ఏ ఆఫ్ మిడ్ 1 కాబట్టి ఇది ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్ ఫాల్స్ అయిపోద్ది. తర్వాత ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్లో ఇఫ్ అని పెట్టి మిడ్ వాల్యూ ఎంత అన్నాం, మిడ్ వాల్యూ 1 అన్నాం కదా, మిడ్ వాల్యూ 1, కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ అంటే ఈ స్టేట్మెంట్ కూడా కాదు, ఇదంతా కాదు, ఇది గ్రేటర్ దెన్ అయితే ఈ స్టేట్మెంట్, లెస్ దెన్ అయితే ఈ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి ఏ ఆఫ్ మిడ్ అంటే మిడ్ అనేది పెద్ద వాల్యూ కదా, మిడ్ అనేది ఈక్వల్స్ టు కదా, మిడ్ అనేది కీకి ఈక్వల్స్ టుగా ఉంది. ఏ ఆఫ్ మిడ్ ఇప్పుడు కీ వాల్యూ ఎంత 1 కదా, 2, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కీ కూడా 2. అంటే ఏ ఆఫ్ మిడ్ ఈక్వల్స్ టు కీ అంటే ప్రింట్ అని ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అయితే ప్రింట్ ఇండెక్స్ పొజిషన్ అలాగే కీ వాల్యూ ప్రింట్ చేస్తాం.